తమను నమ్మి ప్రజలు గెలిపించారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకపోతే ఊరుకుంటారా? జనానికి మొహం ఎలా చూపించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను ప్రశ్నించారు. గతంలో ఎంత వేధించినా చంద్రబాబు సభకొచ్చి పోరాడారని, ఇప్పుడు తాము భయపడి ఇంట్లో కూర్చోవాలా అంటూ జగన్ను వైసీపీ ఎమ్మెల్యేలు నిలదీశారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. వైసీపీ శాసనసభ పక్షంలో ముసలం మొదలైంది. అసెంబ్లీ సమావేశాల్ని బాయ్కాట్ చేయాలన్న జగన్ నిర్ణయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనం కోసం అసెంబ్లీకి వెళ్తాం, వారి సమస్యలపై మాట్లాడతామంటూ అధినేతకు తేల్చి చెప్పారు. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వాళ్లు ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడారు. ఆ 23 మందిలోనూ వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ సహా 4 వైసీపీ వైపు వెళ్లినప్పటికీ తెలుగుదేశం పార్టీ భయపడలేదు. తన వెంట మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పోరాటం కొనసాగించారు. ఈ విషయాలన్నీ జగన్ కు పూసగుచ్చినట్లు వివరించారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఎన్నికల తర్వాత అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబును అధికార పక్షం ఘోరంగా అవమానించింది. 151 మంది ఎమ్మెల్యేలు కలిసి గేలి చేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా తొడకలేదు, బెడకలేదు. నిండు సభలో అడ్డగోలు మాటలంటున్నా బాబు తన పని చేసుకుంటూ వెళ్లిపోయారు. సభలో పత్రికలు, రికార్డులు చదువుకుంటూ పనిలో మునిగిపోయారు. అంతేకాని బాయ్కాట్ చేయలేదు. అసలు మనం చంద్రబాబును ఎంతలా టార్చర్ చేశామో మీరే చూడండంటూ అప్పటి అసెంబ్లీ విజువల్స్ జగన్ ముందు ప్లే చేసి చూపించారు వైసీపీ ఎమ్మెల్యేలు. అంతేకాదు, టీడీపీ ఎమ్మెల్యేల్ని తాము లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని జగన్ హెచ్చరించారు. ఈ విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తు చేశారు. కానీ జగన్ కు తన ఈగో, పట్టుదల తప్ప ఓట్లేసి గెలిపించిన జనమంటే గౌరవం లేదు. వారి సమస్యల గురించి పట్టింపు లేదు. అందుకే అసెంబ్లీకి వెళదామన్న వైసీపీ ఎమ్మెల్యేల ప్రతిపాదన ఆయన చెవికెక్కలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా లేకుండా సభకు వెళ్లడం వేస్ట్ అని, ఒకవేళ వెళ్లినా మనకు మైక్ ఇవ్వకుండా అవమానిస్తారంటూ జగన్ సాకులు చెప్పినట్లు సమాచారం. ఫైనల్ గా ఎవరెంత రిక్వెస్ట్ చేసినా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు జగన్ ససేమిరా అన్నట్లు తెలిసింది. మరోవైపు అసెంబ్లీ నుంచి తప్పుకోవడానికి జగన్ చెప్పిన కారణాలపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. అయినా అసెంబ్లీకి వెళ్లకుండా మండలికి మాత్రమే వెళ్లాలన్న జగన్ ఆలోచన కరెక్ట్ కాదని సూచించారు. సభకు వెళ్లి పోరాడదామని, అక్కడ మైక్ దొరకకపోతే వాకౌట్ చేద్దామని కోరారు. అప్పుడు అధికార పార్టీ ఏకపక్ష వైఖరి ప్రజల్లోకి వెళుతుందన్నారు. అంతేకాని అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే తమపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని, మిమ్మల్ని గెలిపించింది ఇందుకేనా అంటూ జనం నిలదీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లని వాదించే జగన్ ఇప్పటికీ మొండిపట్టు వీడట్లేదని వైసీపీ సీనియర్ నేత అసెంబ్లీ లాబీల్లో వాపోయారు.